పోలింగ్ సార్లు చూసుకుంటే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్లు కూడా అదే స్థాయిలో వస్తున్నారు. సో, ఉదయం కొంచెం మందకొడిగా కొనసాగిన పోలింగ్ మాత్రం ఇప్పుడు కంటిన్యూగా కొనసాగుతుంది. సో, అక్కడికి ఓటర్లు ఎవరైతే ఉన్నారో క్యూ లైన్‌లో వేచి ఉన్నటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. సో, 4 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్‌లో వేచి ఉంటారో వారికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఓటు వేసేందుకు వారికి అనుమతి ఉంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. ఎస్, సో కరీంనగర్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ కొనసాగుతున్నాయి. సో కరీంనగర్, మెదక్ అలాగే నిజామాబాద్ చాలా కీలకమైనటువంటి స్థానాలుగా చెప్పుకోవచ్చు. ఇటువైపు బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పోటీలో లేనప్పటికీ కూడా ఎవరికి ఆ ఓట్లు మళ్ళబోతున్నాయి, చాలా స్ట్రాటజీస్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ఎప్పుడు లేనటువంటి స్థాయిలో ఈసారి ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పోలింగ్ సర్లకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మనం అడిగి తెలుసుకుందాం. కరీంనగర్ నుంచి మా ప్రతినిధి రవీంద్ర మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రవీంద్ర, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, పోలింగ్ ఎలా కొనసాగుతుంది? Yes, అయితే దూసుకుపోతున్నారు. వాళ్ళ ఓటాకు వినియోగించుకొని వెళ్ళి ఆదిలాబాద్ ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి భారీ బందోబస్తులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఎక్కడెక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఒకవైపు వెబ్కాస్ట్ కెమెరాలను ఏర్పాటు చేసి ఎల్లవేళలా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకే అదే విధంగా ఒకవైపు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఇప్పటికే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోవడం జరిగింది. అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కరీంనగర్ లో జిల్లాకు సంబంధించి దాదాపు ఇక్కడనే పట్టభద్రులకు సంబంధించి ఓటింగ్ శాతం అయితే అధికంగా ఉంది. అంటే దాదాపు ఒక 51% వరకు కూడా ఓటింగ్ ఇక్కడ అధికంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరికైతే ఇక్కడ పట్టభద్రులు మొగ్గు చూపుతారో వాళ్ళకే నుంచి వాళ్ళు అధికంగా గెలిచే ఇప్పుడు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, అదే విధంగా ఇటు ఆ పట్టభద్రుడు మొగ్గు చూపుతారో అటు సైడే ఈ పోలింగ్ ప్రక్రియ మారే అవకాశం కనబడుతుంది. వాళ్ళే గెలుపు దిశగా వెళ్లే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ప్రతి ఒక్క చోట మాత్రం ఉదయం వేళ పోలింగ్ సరళి నడుస్తుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఉంటాయో ఆ పోలింగ్ కేంద్రాల ముందర కూడా దాదాపు 100 మీటర్ల మేర కూడా వాళ్ళని ఎవరిని కూడా లోనికి రానివ్వడం లేదు. అయితే అక్కడ ఉన్నాక వచ్చిన అనంతరం అక్కడి నుంచి స్లిప్ తీసుకొని లోపలికి వచ్చే విధంగా అక్కడ పోలీసులు అయితే భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అంటే దాదాపు మనం ఇవాళ ఈ రోజు కూడా శివరాత్రి నిన్నటి నుంచి కొనసాగుతుంది కాబట్టి వాళ్ళు ఎందుకంటే శివరాత్రి జాగారాలు చేస్తారు కాబట్టి ఈ రోజు ఉదయం వేళలో ఎక్కువ రాకున్నా కానీ దాదాపు 12 గంటల తర్వాత అంటే 1 గంటల నుంచి కూడా పోలింగ్ శాతం పెరిగే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. వచ్చిన వారు తమ ఓటర్ను అయితే వినియోగించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆధార్ ఏదైతే ఉంటుందో దాంట్లో 18 ఆధారాల్లో దాదాపు వాళ్ళతో పాటు ఒక ఆధార్ సంబంధించిన ఏదైనా ఒకటి తీసుకోవచ్చు, ఆధారం చూపించి అదే విధంగా వాళ్ళు ఎన్రోల్ చేసుకున్న దాంతో స్లిప్ తీసుకొని రావాలే ఉంటుంది. ఆ స్లిప్ తో పాటు వీళ్ళు ఆధార్ వాళ్ళు తీసుకొని వచ్చిన అనంతరం కూడా వాళ్ళ లోపలికి పంపించి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరైతే తమ ఓటు హక్కు అయితే వినియోగించుకుంటున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రధాన పార్టీలైన ఇటు బీజేపీ, కాంగ్రెస్ అదే విధంగా ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఇక్కడ పోటీ చేస్తున్నాడు కాబట్టి వీళ్ళకి ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అంటే మొదటి నుంచి ఒకవైపు ప్రచారాలు ముమ్మరంగా కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది. మరి ఈ 2 రోజులలో ప్రలోభాలకు గురి చేయడం ఇటువంటి చేయవద్దని ఎలక్షన్ కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ప్రలోభాలకు గురి చేసినట్టయితే ఎక్కడన్నా అటువంటి సంఘటనలు చోటు చేసుకున్నా కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం చాలా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటివరకు ఎటువంటి సంఘటనలు అయితే చోటు చేసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది చెప్పొచ్చు. ఉదయం వేళ నుంచి కూడా ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేసి వచ్చిన ఓటర్లను మాత్రం వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ కానీ ఏవి కూడా లోపలికి తీసుకువెళ్లకుండా వాళ్ళను ఎప్పుడు అక్కడ పర్యవేక్షించిన అనంతరమే లోపలికి పంపిస్తున్న పరిస్థితి పడుతుంది. అదేవిధంగా
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కూడా ఇప్పటివరకే కొన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించడం జరిగింది. అక్కడ పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది, అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఆ కోణంలో పరిశీలించి అక్కడ నుంచి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా పోలీస్ కమిషనర్ తో పాటు కొంతమంది అధికారులు కూడా కొన్ని ఏరియాలలో తిరుగుతున్నారు. ఆ పోలింగ్ సరళిని కూడా వాళ్ళు పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. అంటే ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగుతుంది కాబట్టి 4 గంటల లోపు అయితే ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వాళ్ళని లోపలికి పంపించి ఓటర్పై వినియోగించుకునే విధంగా ఉంటుంది. 4 గంటల దాటిన తర్వాత ఎవరైనా వచ్చినట్లయితే కంపల్సరీ గేట్లు అయితే క్లోజ్ చేస్తారు. పోలింగ్ కేంద్రానికి ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి ఉంటుంది కాబట్టి దాని లోపలనే ఒకవైపు ఆ పోలింగ్ ఎవరైతే ఉంటారో మన ఓటు హక్కు వినియోగించుకో రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవీంద్ర. మనం నెక్స్ట్ పూర్తి అప్డేట్స్ తెలుసుకునేందుకు సిద్దిపేట వెళ్దాం. సిద్దిపేటలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి యాదగిరి మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. యాదగిరి, చెప్పండి, అక్కడ పోలింగ్ సర్లు ఎలా కొనసాగుతుంది, ఇంతవరకు ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి?
రైట్. నల్గొండ నుంచి మా ప్రతినిధి సైదులు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో సైదులు చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అంటే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఇంతవరకు పోలింగ్ ఎంత శాతం నమోదైంది? అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏదైతే పోలింగ్ ఉందో ఇది మన నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈరోజు ఉదయం 8 గంటల నుండే ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతోంది. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పోలింగ్ కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికంటే ఎండల తీవ్రత ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళకు ఏర్పాటు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 77 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి నల్గొండ జిల్లాలో మాత్రం 37 పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా 150 మంది సిబ్బందితో అయితే ఈ పోలింగ్ ప్రక్రియ అయితే నిర్వహిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి సూర్యాపేట జిల్లాలో మాత్రం 23 మంది, 23 పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా 133 మంది సిబ్బంది, అదేవిధంగా యాదాద్రి జిల్లాలో మాత్రం 17 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి కూడా 1400 మందిని అయితే నియమించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తంగా 1300 మంది అయితే టోటల్ గా బరిలో నిలిచినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే పోలింగ్ ప్రక్రియ అయితే సజావుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అంటే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీస్ బందోబస్తును, పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఏదైతే పోలింగ్ కేంద్రాలు అంటే దానికి పరిసర ప్రాంతాలు అయితే అక్కడ కూడా 144 సెక్షన్ అమలు పరిచే పటిష్టమైనటువంటి బందోబస్తు నడుమైతే పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. టోటల్ గా అయితే చూసుకున్నట్టయితే 27,000 మంది అయితే 27,900 ఓటర్లు అయితే ఉన్నట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం 8.331 మంది అయితే ఉపాధ్యాయులు ఈ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు ఇప్పటికే. దీనికి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఉన్నటువంటి ఇప్పటికే 50% అయితే ఆ పోలింగ్ ప్రక్రియ జరిగిపోయింది. దీనికి సంబంధించి ఇప్పటికి కూడా సజావుగా పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ సిబ్బంది కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నారు. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సైదులు. మొత్తానికి ఉమ్మడి నల్గొండకు సంబంధించి అక్కడ ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 4 ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి 42 నియోజకవర్గాలు చాలా కీలకంగా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది 2 రాష్ట్రాలకు సంబంధించి. సో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముందుగానే అభ్యర్థులు ప్రకటించింది. ఇటువైపు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక అభ్యర్థిని నిలిపించింది. అది కూడా మెదక్, ఆదిలాబాద్కు సంబంధించి, అలాగే కరీంనగర్. అంటే ఇక్కడ చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి పోలింగ్ దాదాపుగా 50% కంటే ఎక్కువగానే పోలింగ్ అన్ని ప్రాంతాలకు కూడా నమోదైనట్లు మనకు తెలుస్తుంది. సో పూర్తిగా 4 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో వేచి ఉంటారో వారికి మాత్రమే ఓటు హక్కు వేసుకోవడానికి ఒక వెసులుబాటు ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. శివరాత్రి పర్వదిన నేపథ్యంలో సో మార్నింగ్ రావటం కొంచెం ఓటర్లు లేట్ అయ్యారు. సో అందుకే ఇప్పుడు కొంచెం ఎక్కువగా తాకిడి ఉన్నట్లు కూడా మనకి రిపోర్టర్స్ నుంచి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది స్పెషల్